ఈరోజు వీడియో వచ్చేసి వెరీ క్రిస్పీ అండ్ షార్ప్. నేను గత ఒక వారంలో చూస్తే ఒక 2 to 3 వీడియోస్ చేశాను. శాలరీ ఎర్నింగ్ పైన, ట్యాక్స్ పైన, ఎంత టేక్ హోమ్ వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే ఎంత టేక్ హోమ్ వస్తుంది, ఖర్చులు ఏముంటాయి అని చెప్పేసి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మైన్యూట్ లెవెల్లో వెళ్ళలేదు. కొందరు నాకు కామెంట్ కొట్టారు మైన్యూట్ లెవెల్లో కూడా చాలా ఖర్చు ఉంటాయని చెప్పేసి. సో దోస్ ఆర్ ఆల్ ఇట్స్ అప్ టు ద పర్సన్ టు పర్సన్ అని చెప్పేసి నేను వదిలేశాను. ఆ వీడియోస్ మీరు ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ ఆ వీడియోస్ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఈరోజు మెయిన్ మన టాపిక్ ఏంటంటే కెనడాలో ఇంకా జాబ్స్ గురించి. చాలా మంది స్టూడెంట్ వీసా కింద కెనడాకి వచ్చి పీపుల్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్, ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు జాబ్ చేసి అక్కడ స్టూడెంట్ వీసా కింద కెనడాకి వచ్చి ఇక్కడ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత స్టిల్ దే ఆర్ అనేబుల్ టు క్రాక్ ద జాబ్స్, ఆర్ వీ కెన్ సే దట్ మార్కెట్లో జాబ్స్ అనేది అస్సలు లేవు. వాళ్ళు ఎన్ని అప్లై చేసినా సరే జాబ్స్ లేవు. వాళ్ళు దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ కాల్స్. సో వాళ్ళు చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నారన్నమాట చాలా మంది. ఇట్స్ నాట్ అబౌట్ మన తెలుగు వాళ్ళు ఆర్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా. చాలా మటుకు ఆ స్పేస్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటే చాలా మందికి తెలుస్తుంది అనమాట దిస్ ఈస్ రియాలిటీ అని చెప్పేసి. సో ఇప్పుడు జాబులు లేవు కదా మమ్మా, మళ్ళీ నువ్వు కెనడాకి రమ్మని చెప్తున్నావు అంటే అసలు నేను చెప్పట్లేదు ఎక్కడ. నేను గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అంటే ఒకవేళ మీరు డిసైడ్ అయ్యారు, యూ హ్యావ్ టు కమ్ టు కెనడా, డిసైడ్ అయినప్పుడు నా వీడియోస్ చూడండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, సో దట్ హౌ ద లైఫ్ విల్ బి దేర్ ఇన్ కెనడా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను మరి బ్యాక్ టు టాపిక్ ఏంటంటే, మీరు చాలా మంది స్టూడెంట్ వీసా కింద వచ్చి కెనడాలో జాబ్ల కోసం ట్రై చేస్తుంటారు. సో మేము సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. అందరూ మనం చెప్పేది ఏంటంటే పలానా కోర్స్ చెయ్యి, పలానా సర్టిఫికేట్ చెయ్యి, పలానా నేర్చుకో అని చెప్పేసి మనం రకరకాలుగా మనము కన్విన్స్ చేస్తుంటాము, చెప్తుంటాము. కొందరికైతే మనం ఏం చెప్తాము, మీరు లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ప్రీమియం క్రియేట్ చేసుకోండి. అక్కడ కెనడాలో ఉన్న ఇక్కడ ఎవరైనా సరే జాబ్ చేసే వాళ్ళ మీ ప్రొఫెషన్ తగ్గట్టుగా, మీరు టెక్నాలజీ తగ్గట్టుగా మీరు లింక్డ్ఇన్ లో వెతికితే మీకు ఎవరైనా సరే కనిపిస్తే వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయా ప్లీజ్ రెఫర్ చేయండి, నేను జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి, అలా కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా సరే అలా చేయకోకుంటే అలా చేయండి ప్లీజ్, దయచేసి. అలా చేస్తే మీకు కొన్ని రెఫరెన్స్ దొరుకుతాయి. అది చేసినా సరే దొరకకపోతే దెన్ మీరు నౌకరీ, తర్వాత మాస్టరు, తర్వాత డైస్ అని చెప్పేసి రకరకాల ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఓకే, సో అన్నిట్లో మీరు అప్లోడ్ చేసుకుంటారు. రెజ్యూమ్ ప్రాబ్లం ఉంటే రెజ్యూమ్ ని మీరు క్లీనప్ చేసుకోండి, లేటెస్ట్ రెజ్యూమ్స్ తీసుకొని అప్లై చేసుకోండి. సో ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అయిన తర్వాత కూడా మీకు జాబ్ రాలేదంటే ఖచ్చితంగా మార్కెట్ ఈస్ డెడ్. ఇప్పుడు కెనడాకి దెబ్బ మీద దెబ్బ, ఒక దెబ్బ కాదు. సో మన వరకేమో కెనడా సెల్ఫ్ కొన్ని డెసిషన్స్ తీసుకొని కొద్దిగా కెనడానే డౌన్ఫాల్ అయిపోయింది అనమాట. ఓకే, తర్వాత ఏమైపోయింది, మనకు యుఎస్ నుంచి ట్రంప్ వచ్చేసి థ్రెడ్స్ వేయడము, తర్వాత టారిఫ్ వేయడము, అసలే మూలుగుతున్న నక్కపైన పండు పడ్డట్టు ఆల్రెడీ కెనడా అనేది దే ఆర్ ఇన్ ద బ్రింక్ ఆఫ్ కొలాప్స్. అంటే కొలాప్స్ అంటే మార్కెట్ లేదు ఇక్కడ. పీపుల్ ఆర్ స్టార్వింగ్, పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్, దే ఆర్ అనేబుల్ టు పే దర్ ఈఎంఐస్, రెంట్లు కట్టలేకపోతున్నారు, పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు. సో ఇంత కయాటిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వెంటనే టారిఫ్ అనేది పడ్డాక తర్వాత ఉన్న జాబ్లు కాస్త కొంచెం ఊడిపోయినాయి. ఆ ఊడిపోవడంతో మార్కెట్లో అనేది చాలా గ్యాప్ అనేది ఎలా అయిపోయిందంటే డిమాండ్ అండ్ సప్లై. ఎక్కువ మంది జాబ్ల కోసం చూస్తున్నారు, సప్లై ఏమో తక్కువ అయిపోయింది, జాబ్లే లేవు, తక్కువ. ఒక ప్రొఫైల్ లింక్డ్ఇన్ లో ఒక ప్రొఫైల్ పడితే జాబ్ ఓపెనింగ్ అని చెప్పేసి మార్నింగ్ లేసి చూసేలా 1000 నుంచి 2000 అప్లికేషన్స్ దానికి అప్లై చేస్తారు. అంత ఘోరంగా ఉంది మార్కెట్. సో వాళ్ళల్లో కంపెనీ ఎంతమంది ఫిల్టర్ చేసి ఎంతమందికి ఇంటర్వ్యూ కాల్ చేసిన అనేది వెరీ వెరీ రేర్ ఛాన్స్. మళ్ళీ అందులో రెఫరల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్ గా వాళ్ళ కంపెనీలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఇక్కడ వాళ్ళ సర్కిల్లో ఎవరైనా ఉన్నారా సరే తెలుసుకోవడము, ఆడే రీచ్ అవుట్ అంటారు, వాళ్ళు రెఫర్ చేయడము, ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో దట్ ఆ ఆప్షన్ అనేది బయటికి రాదు. చాలా మంది కంపెనీలో బెంచ్ లో కూడా జాబులు ప్రాజెక్టులు అనేది వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వచ్చి బెంచ్ లో కూర్చుంటారు. వాళ్ళు కూడా క్రాస్ ట్రైన్ చేసి వాళ్ళని కూడా ఆ పొజిషన్ లో రీప్లేస్ చేస్తారు అనమాట. ఇలాగ ఎన్నో హ్యాపెనింగ్ ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, అవుట్ సైడ్ వరల్డ్, ఇలా ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. సో కొన్ని ఫీల్డ్స్ లో జాబ్స్ అనేది డిమాండ్ ఉంటుంది. అవి ఏ ఫీల్డ్ అనేది ప్రస్తుతం నేను చెప్పలేం, కానీ ఎందుకంటే పలానా ఫీల్డ్ అని చెప్తే ఆ ఫీల్డ్ తెలిసిన వ్యక్తి నాకు రీచ్ అవుట్ అయ్యి నా కంపెనీలో జాబ్స్ లేవు, నేను ప్రస్తుతానికి జాబ్ దొరకట్లేదు, హెల్ప్ చేయని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మెసేజ్, మీరు ఎవరైనా సరే కెనడాలో ఉంటూ ఈ వీడియో చూస్తుంటే, మీరు ఆడే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటే, మీ కంపెనీలో జాబ్స్ పడితే దయచేసి
ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఓకే, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ, కేడా మామ వ్లాగ్స్ అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీ కంపెనీలో ఏదైనా సరే పొజిషన్స్ పడితే సాఫ్ట్వేర్లో, ఓకే, యూ జస్ట్ రీచ్ అవుట్ టు మీ. సో దట్ నేనేం చేస్తానంటే, నేను మన వాళ్ళ ఆల్రెడీ జాబ్ల కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం నేను అవి వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాను. పాస్ ఆన్ చేసి వాళ్ళు మీరు ఒక ఇంటర్నల్ గా చెక్ చేయండి, ఓకేనా. వాళ్ళకి నేను మన వాళ్ళకి నాకు రీచ్ అవుట్ అయ్యే వాళ్ళకి నేను 1-2 సార్లు అడుగుతామాట, మీరు ఫేకా అని. ఫేక్ ఎట్టి పరిస్థితిలో పెట్టద్దండి. ఫేక్ పెట్టయితే నా దగ్గర రీచ్ అవుట్ కావద్దని నేను చెప్తాను అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఫేక్ అని తెలిస్తే మీ గురించి వీడియో చేయడానికి కూడా నేను ముందుకు వెనుకాడను అని చెప్పేసి నేను చెప్పాను. అలా భయపడతామాట. సో దట్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ట్రస్ట్ ఆఫ్ అదర్ గైస్. ఓకే, నాకు ఎవరైనా సరే రీచ్ అవుట్ అయ్యేప్పుడు మీ దగ్గర ఫేక్ ఉందంటే ప్లీజ్ డోంట్ రీచ్ అవుట్ టు మీ. ఐ కెనాట్ హెల్ప్ యూ అవుట్. ఎందుకంటే నేను రెఫర్ చేసి కంపెనీలో రేపు మీరు ఫేక్ అని తెలిస్తే ఆ కంపెనీలో ఆ పర్సన్ రెఫర్ చేసిన అతనికి బ్యాడ్ నేమ్, ఈ ప్రాసెస్ అంతా హెచ్ఆర్ ప్రాసెస్ అంతాకి మళ్ళీ అనవసరంగా మనము ఎంతో వీఆర్ కల్ప్రిట్స్ అవుతామాట. సో వీ డోంట్ వాంట్ బి ఇన్ దట్ పొజిషన్. ఆ కారణంలో మనం ఉండాల్సిన అవసరం లేదు. సో మీరు ఫేక్ కాకుండా మీకు జెన్యూన్ గా మీ దగ్గర జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు ఎవరైనా రీచ్ అవుట్ అయ్యాననుకోండి, నేను అదే నీ రకంగా వీడియోకి చేసి లేక నా ఫ్రెండ్ సర్కిల్లో తెలుసుకొని జాబ్ ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ప్లీజ్ దయచేసి మీరు ఈ వీడియో చూస్తుంటే మన కెనడాలో ఎవరైనా సరే జాబ్ చేస్తుంటే మీ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. సో దట్ ఆ పొజిషన్స్ కి మన వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాచ్ అవుట్ చేస్తాను. లేకపోతే నేను మన సబ్స్క్రైబర్లకి ఈ పలానా పొజిషన్ పడింది నాకు రీచ్ అవుట్ కాదని చెప్తాను. సో దట్ మీరు అతనితో కనుక్కొని మీరు కోఆర్డినేట్ చేసుకొని యూ కెన్ ట్రై ఫర్ ద జాబ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు పాస్ దిస్ మెసేజ్. ఐ నో మనం ఒక 100 రూపాయలు 1000 రూపాయలు లేకుంటే ఎవరికైనా సరే కెనడాలో ఎవరికైనా మనిషి ఏమైనా చనిపోతే మనము డొనేట్ చేస్తుంటాం కదా, గో ఫండ్ మీ చేస్తుంటాం కదా. సి అది నెసెసిటీ, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావాడ డెఫినెట్ గా. ఇది ఎట్లా అంటేనే కొందరికి ఎర్లీ స్టేజ్లో మనము వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరీర్ అనేది బిల్డప్ అయ్యే టైంలో మనము వాళ్ళకి హెల్ప్ చేస్తాము అనుకోండి. ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు బి మేజర్ మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళు ఎదుగుతున్నారని ఎప్పుడు కులుకోద్దండి, ఓకేనా. మన జాబ్ రెఫర్ ఇచ్చాను, వాడికి రెఫర్ చేస్తే వాడే ఈ రోజు మన వరకు లోయర్ లెవెల్లో ఉన్నవాడు వాడు నా ద్వారా జాబ్ కొట్టి వాడు పైకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాధపడద్దండి లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ అంతే. రెస్ట్ లీవ్ ఇట్ టు ద వరల్డ్. ఓకే, సో మీ దగ్గర ఉన్న మంచి మనసుని వదులుకోద్దండి. చాలా మంది దోకా ఇస్తుంటారు అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు నాకు కూడా దోకా చాలా మంది ఉన్నారు, కానీ నేను మారను. ఎందుకంటే వాళ్ళ నేచర్ అలాంటిది. మనతో మంచిగా ఉండి బిహేవ్ చేస్తారు. ఈ కంపెనీ కెనడాలో జాబ్స్ ఎలా రావాలని మనం గైడ్ చేస్తాము, రెజ్యూమ్ ఎలా ఉండాలా గైడ్ చేస్తాము, వాళ్ళకి శాలరీస్ ఎంత అడగాలని చెప్పేసి గైడ్ చేస్తాము. వాళ్ళు మనకు రేపొద్దున మనకు దోకా ఇచ్చు కొన్ని విషయాలు, మనతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మనకు దూరంగా ఉండడం కానీ అలా చేస్తుంటారు అన్నమాట. అరే నేనే వాళ్ళకి ఫోన్ కాల్ చేసి ఇలా అడిగితే వాళ్ళు నాకు రెస్పాండ్ కారేంటి అని చెప్పేసి మనకు ఒక బాధ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిందని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫీల్ వచ్చినా సరే పక్కన పెట్టేసింది. యూ డోంట్ లూజ్ యువర్ నేచర్. ఇప్పుడు మన ఎవడో ఒక బ్యాడ్ పర్సన్ వల్ల మన నేచర్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. వీ హ్యావ్ టు బి మనం త్రూఅవుట్ మన లాస్ట్ చివరి శ్వాస ఉన్నంత వరకు వీ హ్యావ్ టు బి లైక్ అజ్ ఓన్లీ. మనలాగా మనమే ఉండాలా. ఎవరినో చూసి మనం మారకూడదు. మనం హెల్ప్ చేస్తూనే ఉండాలా. అట్లని చెప్పేసి పోకుండా ఉండడానికి కొన్ని ఉంటాయన్నమాట. సో మీ పని ఏంటంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలని జాబ్ వస్తే కనుక వాళ్ళని అడగడం, తెలుసుకోవడం, కొంచెం ట్రావెల్ చేయడం వాళ్ళతో. ఒకవేళ నిజంగా వాళ్ళకి జాబ్ నెసిటీ ఉంటే మన దగ్గర ఉన్న రెఫరెన్స్ ఉంటే వాళ్ళకి రెఫర్ చేయడం, సింపుల్ అంతే. లేకపోతే లేదని చెప్పడం అంతే. సో నేను కూడా చెప్పేది అంటే నా దగ్గర జాబ్స్ ఉన్నాయి, మీరు నన్ను రీచ్ అవుట్ కానీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు. ఇప్పుడు నాకు రీచ్ అవుట్ అయ్యానుకోండి, నాకు చాలా మంది నాకు సబ్స్క్రైబర్లు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ రెజ్యూమ్స్ నాకు పంపిస్తుంటారు. నేనేం చేస్తున్నా అంటే ఎక్కడైనా సరే మార్కెట్లో జాబ్ ఓపెనింగ్స్ పడినా సరే, ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా సరే మా కంపెనీలో జాబ్ ఓపెనింగ్ అని చెప్పి చెప్తుంటారు. చాలా వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్, ఆ గ్రూప్లో పడుతుంటే వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేసి కాల్ చేసి ఇలా ఓపెనింగ్ ఉంది అప్లై చేయని చెప్తున్నారు. లాస్ట్ టైం ఒక అమ్మాయికి అయితే రెఫర్ చేశాను. ఆ అమ్మాయికి షీ డి నాట్ ఓవర్కమ్ ప్రాపర్ రెజ్యూమ్. ఓకే, రోల్స్ సరిగా అదే చేసింది కానీ ప్రాపర్ గా మ్యాచ్ చేయలేదు. ఆ అమ్మాయి రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోయింది. సో ఐ డిడ్ మై జాబ్, బట్ స్టిల్ వాళ్ళు సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం రెఫరల్ ఇస్తాము. రెజ్యూమ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ చేసుకొని ప్రాపర్ గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ రాసుకొని వస్తేనే హెచ్ఆర్ అనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, సో అలా లాస్ట్ వీక్ లో ఒక అమ్మాయికి 2 weeks బ్యాక్ ఒక అమ్మాయికి అలా జరిగింది అనమాట. నేను రెఫర్ ఇచ్చినా సరే అమ్మాయికి రెజ్యూమ్ ఆ రోల్స్ మ్యాచ్ కాలని చెప్పేసి రిజెక్ట్ చేశారు అనమాట. హెచ్ఆర్ రిజెక్ట్ చేశారు. సో ఆ అమ్మాయి ఐ డోంట్ నో, ఐ కాంట్ హెల్ప్ యు. అలాంటి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వదులుకోకూడదు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ మీరు కెనడాలో ఉంటే ప్లీజ్, మీ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉంటే, ఎటువంటి సరే సాఫ్ట్వేర్ అయినా సరే ఏ కంపెనీ సరే జాబ్ ఓపెనింగ్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. సో దట్ లెట్స్ హెల్ప్ అవర్ కమ్యూనిటీ. మన కమ్యూనిటీ ఏం కాదు, ఇప్పుడు నార్త్ సౌత్ అనేది నాకు ఫీలింగ్ లేదు. ఎవరు వచ్చినా సరే ఒకవేళ హెల్ప్ కావాలని వర్డ్ వస్తే ఐ విల్ ట్రై టు సీ వెదర్ వీ కెన్ డూ సంథింగ్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు
యాక్సెప్ట్ దిస్, ఈ రియాలిటీని అర్థం చేసుకుని మీరు వీని కింద మనం రీచ్ అవుట్ కావాలని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేసేయండి, స్వార్థాన్ని పెట్టేసి కొంచెం మనం లెట్స్ హెల్ప్ టుగెదర్. చాలా మంది విదేశాలకి ఎంతో కష్టపడి 40 lakhs 30 lakhs పెట్టి వచ్చింటారు. ఎవరైనా సరే ఇక స్టడీ వీసా కింద వస్తారు. వచ్చిన తర్వాత జాబ్ ఇవ్వడం అనేది ఎవరు ప్రామిస్ చేయరు. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు దగ్గర మీరు అనవసరంగా డబ్బులు 5,000 4,000 పే చేసి ఈ ఫేకులు తయారు చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అనవసరంగా ఇలాంటి పనులు చేయొద్దండి. ఎందుకంటే రేపొద్దున PR వచ్చిన తర్వాత కూడా మీ PR ని రివోక్ చేస్తారు. సో కొందరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం ఇలాగా కొన్ని పనులు చేస్తుంటారు అన్నమాట. ప్రొఫైల్ ని రాంగ్ గా క్రియేట్ చేసి లింక్డ్ఇన్ లో పెట్టడం, ఇలాంటి పనులు అసలు చేయొద్దండి. ఓకేనా, ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ కి. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళు జాబ్లు ఇప్పిస్తాను అనేది ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, ఎవరైనా మంచి కన్సల్టెన్సీ ఉండి మీకు కోర్స్ ఇచ్చేసి, కోర్సులు బాగా ట్రైనింగ్ ఇచ్చేసి దానిలో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని సర్టిఫికేట్ రావడానికి హెల్ప్ చేయడానికి వస్తుంటే, లైక్ మన అమీర్పేటలో లాగా ఏమైనా ఉంటే కనుక అట్లాంటి దాంట్లో జాయిన్ కావడం ఓకే. కానీ ఇట్లా కన్సల్టెన్సీ ద్వారా మీరు మా దగ్గర జాయిన్ అయితే మేము మీకు, మా దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి, మీకు రెఫరల్ ఇస్తాము, ఆ కంపెనీస్ మీరు నాకు $5,000-6,000 పే చేయండి, మీకు రెఫరల్ ఇస్తామంటారు. జాయిన్ తర్వాత 2-3 ఏళ్ళు తుగ్ల కంపెనీలు రెఫరల్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. తీరా మనకి ఏం రాదు, డబ్బులు ఏమో తీసుకుంటారు. మనం ఏం చేయలేం, వి కాంట్ డూ ఎనీథింగ్. మనం వాళ్ళపైన సూగు చేయలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మీతో అగ్రిమెంట్ తీసుకుంటారు, తర్వాత ఏవో సైన్ పెట్టించుంటారు. దే డోంట్ ప్రామిస్ జెన్యూన్ గా మేము నీకు జాబ్ వచ్చేట్టు ఇస్తాము, దిస్ ఇస్ అగ్రిమెంట్ ఎవరు రాయరు. 1 year లో మీకు జాబ్ రాకపోతే నీ మనీ నీ గ్యారంటీగా బ్యాక్ ఇస్తామని చెప్పేసి ఎవరు చెప్పరు. ఓకే, సో ఇలాంటివి క్లాజులు అనేది మనము ఆశ మనకేంటంటే మనకు జాబ్ లేవు కదా, ఒక 5,000 కడదాము, ఫ్రెండ్ దగ్గర ఒక అప్పు తీసుకుని కడదాము, సో దట్ నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి మనము ఇలాంటి పనులు చేస్తుంటాము. ప్లీజ్ డోంట్ డూ దట్. డబ్బులు ఎవరికి పే చేసి జాబ్లు వస్తాయని చెప్పేసి నమ్మద్దండి. డోంట్ ట్రస్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఈ వీడియో చాలా షార్ట్గా చేద్దాం అనుకున్నా కానీ మనకు కొంచెం లాంగ్ అయింది. బట్ దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ఐఎమ్ పుటింగ్. If you have any jobs in Canada, please reach out to me. నా Instagram లో రీచ్ అవుట్ అయితే నాకు మెసేజ్ ఇస్తే నేను మీతో మాట్లాడి ఆ పొజిషన్ కనుక్కొని దాని గురించి మన వాళ్ళకి రెఫర్ చేయడము, లేకపోతే దాని గురించి మన ఛానల్లో అనౌన్స్ చేసి ఎవరైనా ఉంటే రెఫరల్స్ తీసుకొని లెట్స్ హెల్ప్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కేడా మామ.